హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఎక్కువగా వినిపిస్తున్న మాట డీప్‌సీక్ వర్సెస్ చాట్‌జీపీటీ. అసలు ఈ డీప్‌సీక్ అండ్ చాట్‌జీపీటీ వల్ల టీచర్స్ అయిన మనకి ఏమన్నా యూజ్ ఉందా? అసలు వీటి గురించి మనం తెలుసుకోవాల్సినంత అవసరం ఏముంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. జనరల్‌గా ఏఐ టూల్స్ అన్నవి ఇప్పుడు చాలా ప్రాచుర్యంలోకి వచ్చేసాయి. మనకు తెలియని అంశాల గురించి గానీ, నాలెడ్జ్ ఓరియెంటెడ్ న్యూస్ గానీ ఏది తెలుసుకోవాలన్నా ఇంతకు ముందులా కాకుండగా సింపుల్‌గా ఒక్క ఏఐ టూల్‌తో మనం ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా గ్యాదర్ చేసుకోవచ్చు. మరి అలాంటి ఏఐ టూల్స్ ఆల్రెడీ ఉన్నప్పటికీ, ఈ డీప్‌సీక్ ఇప్పుడే ఎందుకు వెలుగులోకొచ్చింది? దీనికి ఎందుకు అందరూ ఇంత హైప్ క్రియేట్ చేస్తున్నారనే దాని గురించి తెలుసుకుందాం. జనరల్‌గా ఈ చాట్‌జీపీటీ వచ్చి అమెరికా నుంచి వచ్చిన ఒక అప్లికేషన్ అనుకుందాం. ఇది మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే టెక్నికల్‌గా దీనికి చాలా అంటే చాలా నాలెడ్జ్ అవసరం. దాని గురించిన పెద్ద పెద్ద చర్చలు అంటే కొన్ని కొన్ని నాకు అర్థం కాలేదు గూడా. బట్ నాకు అర్థమైనంత వరకు ఇది మన వరకు స్కూల్ ఎడ్యుకేషన్ సెక్టార్‌లో మనకెలా ఉపయోగపడుతుందనే దాని గురించి మాత్రం నేను తెలుసుకున్నాను. అదే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 వచ్చేసరికి ఏఐ టూల్స్ అనమాట. 2 కూడా సిమిలర్ గానే ఉంటాయి. బట్ ఈ రెండిటికి ఉన్న మధ్య తేడా ఏంటంటే చాట్ జీపీటీలో కొన్ని సర్వీసెస్ ఎక్కువగా పెయిడ్ వెర్షన్‌లో ఉండడం ఒక డ్రాబ్యాక్. అవే సర్వీసెస్ డీప్‌సీక్‌కొచ్చేసరికి అన్నీ ఫ్రీగా అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఎప్పుడూ కూడా మనం ఏదైతే ఫ్రీ రిసోర్సెస్ ఉంటాయో వాటికి వెళ్ళడానికే మొగ్గు చూపుతాం. సో, ఇక్కడ డీప్‌సీక్‌కి అంత హైప్ క్రియేట్ అవ్వడానికి ఇది కూడా ఒక కారణం. ఏంటంటే సర్వీసెస్ అన్నవి ఫ్రీగా ఉండడం, చాట్ జీపీటీతో కంపేర్ చేస్తే తక్కువగా ఉండడం. ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, ఈ డీప్‌సీక్ అప్లికేషను చైనా నుండి క్రియేట్ అయింది. దీన్ని క్రియేట్ చేయడానికి వాళ్ళు యూజ్ చేసింది 50,00,00,000 అని టాక్. బట్ దీనివల్ల అమెరికా లాంటి పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో లైక్ చాట్‌జీపీటీ, ఓపెన్ ఏఐ ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి వచ్చిన నష్టం 50,00,00,000. సో, ఇంత చిన్న అప్లికేషను తక్కువ అమౌంట్‌తో, తక్కువ టెక్నాలజీతో రూపొందించినటువంటి అప్లికేషను ఇంత పెద్ద పెద్ద ఏఐ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బీట్ ఔట్ చేసి నంబర్ 1 ప్లేస్‌ని ఆక్యుపై చేసేసింది. అయితే ఈవెన్ చాట్‌జీపీటీ వాళ్ళు కూడా ఏం ఒప్పుకున్నారంటే, మా అప్లికేషన్‌లో ఏవైతే సిమిలర్ సర్వీసెస్ ఉన్నాయో, అవన్నీ కూడా ఇప్పుడు డీప్‌సీక్‌లో కూడా ఉన్నాయి. మేము దానికంటే ఈ వెర్షన్‌ని బెటర్ చేయడానికి ట్రై చేస్తున్నామని చెప్పి ఓపెన్‌గానే వాళ్ళు కామెంట్ చేశారు. అయితే ఇన్ని ఏఐ టూల్స్ ఉన్నాయి. వీటన్నిటి గురించి చాలా మందికి ఇప్పటికీ తెలీదు. తెలుసుకున్నా దాన్ని యూజ్ చేసేవాళ్ళు కూడా తక్కువ. ఏదేమైనా కూడా వచ్చిన ప్రతి టెక్నాలజీని యూజ్ చేసుకొని, దానిని మనకి అనుకూలంగా వాడుకోవడం అన్నది మన చేతుల్లోనే ఉంటుంది. సో, నేను చూసినంత వరకు చాట్‌జీపీటీ గానీ, డీప్‌సీక్ గానీ ఇలాంటి అప్లికేషన్స్‌లో టీచర్స్ లేదా స్టూడెంట్స్ మనకు ఉపయోగపడే అంశాలు చాలానే ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ గురించి రకరకాల సైట్స్‌లో వెతకడం కంటే, ఇలాంటి సైట్స్ చూసుకుంటే మనకి ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఈజీగా రిట్రైవ్ అవుతుంది. బట్ ఇక్కడ కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ మాత్రం ఏవైతే అలిగేషన్స్ ఉంటాయో, కొన్ని గొడవలకు దారితీసే అంశాలుంటాయో, ఇటువంటి ఈట్లి గురించిన సెన్సిటివ్ కంటెంట్ మాత్రం మనకు అందుబాటులో ఉండదు. దానికి సంబంధించి కాకుండా రిమైనింగ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా కూడా మనకిందులో చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా అవైలబుల్‌గా ఉంటుంది. సో, జనరల్‌గా ఇవి మనకెలా ఉపయోగపడతాయనేది నేను మీకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆహ్, లైక్ ఇప్పుడు నేనేవైతే యూట్యూబ్‌లో కొన్ని వీడియోస్ చేస్తున్నానో వాటికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ది బెస్ట్ డెమో ఎలా ఇవ్వాలి అనేది నాకు తెలియదనుకోండి. నేను ఇదే క్వెషను యూట్యూబ్‌లో సెర్చ్ చేయడం కన్నా, వేరే వేరే వాళ్ళని అడగడం కన్నా, ఈ ఏఐ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ అప్లికేషన్‌లో సెర్చ్ చేస్తే దీనికి సంబంధించిన కంప్లీట్ ప్లాన్ అన్నది మనకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. మీకు పక్కన స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. ఇందులో నేను ఏవైతే క్వెషన్స్ అడిగానో దానికి సంబంధించి నేను చాలా క్వెషన్స్ అడిగాను. అంటే ఎలాంటి ఆన్సర్స్ వస్తాయో చూద్దామని. ఈ వీడియోస్‌కి సంబంధించిన ఒక 10 టాపిక్స్ అడిగాను. దానికి సంబంధించిన రైట్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో నాకు ఉపయోగపడే ఆన్సర్స్ చాలా వరకు నేను గెయిన్ చేసుకోగలిగాను దీని నుంచి. దాంతో పాటుగా ఒక లెసన్‌ని ఎలా చెప్పాలి? టీచింగ్ స్ట్రాటజీస్ ఎలా యూజ్ చేయాలి? అసలు టీఎల్ఎమ్స్‌ని ఎలా రూపొందించాలి? బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళకి కూడా ఈ ఏఐ టూల్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ప్రతి అంశం ప్రతి ఒక్కళ్ళకి తెలియాలని రూల్ ఏం లేదు. కొత్తగా ఎవరైతే టీచింగ్‌లో కెరీర్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి లెసన్ ప్లాన్స్ గురించి కానీ, ఆ టీచింగ్ స్ట్రాటజీస్ గురించి గానీ,
ఒక డెమోని ఎలా ఇవ్వాలి అనే దాని గురించి కానీ తెలియకపోవచ్చు. కొన్ని కొన్ని సార్లు అసలు ఏ టాపిక్ డెమో ఇవ్వాలో కూడా అర్థం కాని సిట్యుయేషన్‌లో ఉంటూ ఉంటాం. సో, ఇలాంటి డౌట్స్ ఉన్నప్పుడు ఈజీగా తక్కువ టైంలో మనకి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మనం ఇలాంటి ఏఐ టూల్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇందులో ఎంతవరకు మేలుందో అంతే మనకి డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. సో, ఎప్పుడైతే మనము అప్లికేషన్స్ మీద ఆధారపడుతూ ఉంటామో ఆటోమేటిక్‌గా మన ఆలోచన జ్ఞానం అనేది మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది. బట్ ఇప్పుడున్న పరుగుల ప్రపంచంలో మనకి క్విక్ అండ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మన టీచింగ్ టూల్స్‌కి సంబంధించి ఈ ఏఐ టూల్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. మీరు ఈజీగా ఈ టీచింగ్ రిలేటెడ్ ఏ కంటెంట్ అయినా కూడా మనము ఇందులో రిట్రైవ్ చేసుకోవచ్చు. ఇవి మాత్రమే కాదు. మనము ఇంగ్లీష్ కన్వర్జేషన్స్ ప్రాక్టీస్ చేయాలన్నా, జనరల్‌గా మనకెవరైనా మాట్లాడే పార్ట్నర్ లేకపోతే, మన స్కిల్స్‌ని ఎన్హాన్స్ చేసుకోవడానికి కూడా ఈ అప్లికేషన్స్ అన్నవి ఉపయోగపడతాయన్నమాట. సో, వీటి ద్వారా మనము మన కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మెరుగుపరుచుకోవచ్చు. దాంతో పాటుగా ఈ టీచింగ్ టెక్నిక్స్ గానీ, లేదంటే యాక్టివిటీస్ పిల్లలకి ఎలాంటి యాక్టివిటీస్ చేయించాలి, ప్లే గ్రూప్‌కి ఎలాంటివి, ప్రైమరీకి ఎలాంటివి, హై స్కూల్ పిల్లలకి ఎలాంటివి, ఎటువంటి యాక్టివిటీస్ ఉంటాయి అనే క్వెషన్స్ కూడా మనము ఈ ఏఐ టూల్స్‌లో యూజ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఏంటంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి రకరకాల ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నప్పటికీ, ఇన్ఫర్మేషన్ అంతా ఒకే ప్లాట్‌ఫార్మ్‌లో వస్తే మనకి ఈజీగా ఉంటుంది. టైం సేవ్ అవుతుంది కాబట్టి, నేను ఆ టూల్స్‌ని యూజ్ చేస్తే బెటర్‌గా ఉంటుంది అని చెప్తున్నాను. బట్ ఏదేమైనా లిమిటెడ్‌గా యూజ్ చేసినంత వరకు మనకు అన్నీ కూడా సక్రమంగానే ఉపయోగపడతాయి. ఇంతే కాకుండా ఏ టూల్స్ గురించి చాలా పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద చర్చలే జరుపుతున్నారు. బట్ మనకి ఎంతవరకు ఉపయోగం అన్నది మాత్రమే నేను చెప్తున్నాను. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.